నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు మన కుటుంబం. లాక్డౌన్ తీసేశాక ఈ కొద్ది రోజుల్లోనే మనం అందరం చూస్తున్నాము కేసెస్ కరోనా పాజిటివ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ సందర్భాల్లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, టిప్స్, అడ్వైస్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈవెన్ నాకు మా హస్బెండ్ ఈజ్ డాక్టర్, తెలియని వారికి తను బయట ఎలా జరుగుతుంది ఏంటి మామూలుగా కొన్ని చెప్తున్నాడు. అది నాకు తెలిసినవి, నేను మామూలుగా వింటున్నవి, మా అనుభవాలు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో కరోనా కేసెస్ ఇది వరకు సిమ్టమాటిక్ ఉండే, ఇప్పుడు అసిమ్టమాటిక్ అంటే డిలేడ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఈ డిలేడ్ సిమ్టమ్స్ ఉండి క్యారియర్కి, పర్సన్కి అయితే కరోనా ఉందో వాళ్ళకి కరోనా ఉన్నట్టు కూడా తెలియదు. వాళ్ళు నార్మల్గా అనుకొని అందరిలో తిరుగుతున్నారు. వాళ్ళ నుంచి అందరికీ స్ప్రెడ్ అవుతుంది. సో సడన్గా పెద్ద ఏజ్ వాళ్ళకి మాత్రం ఏం సింటమ్స్ లేకుండా సడన్గా బ్రెత్లెస్నెస్ అనిపించడము అలా జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాము మనము కోవిడ్ టెస్ట్లకు కూడా ప్రైవేట్లో కూడా ఇమీడియట్గా ఇలా వెళ్ళగానే అవ్వట్లేదు. సో అపాయింట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రోజు మనం వెళ్ళాలి, టెస్ట్ శాంపుల్ ఇవ్వాలి, రిపోర్ట్ రావడానికి 3-4 డేస్ పడుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒకవేళ ఎమర్జెన్సీలో పేషెంట్కి సిమ్టమ్స్ ఎక్కువ అయింది అని అంటే గాంధీ హాస్పిటల్కి 108 డైరెక్ట్ వెళ్తే తీసుకుంటారేమో. కానీ కొంచెం మైల్డ్గా ఉండి ప్రాబ్లం ఉంది అనుకోండి, వెళ్ళేసి గాంధీ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసుకోవట్లేరు, బెడ్స్ లేవు అంటే అది కూడా రాంగ్ అండి. దానికి ఒక ప్రోటోకాల్ ఉందంట, 108కి ఫోన్ చేయాలి. సో ఏ టీమ్ ఆఫ్ పీపుల్ అంబులెన్స్లో వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు పేషెంట్ కండిషన్ ఏంటి అని. చెక్ చేసి అవసరం అయితేనే అడ్మిషన్కి తీసుకొని వెళ్తారు. లేదంటే మెడికేషన్ ఏం తీసుకోవాలి, ఎట్లా ఉండాలి అవన్నీ అడ్వైస్ చేసి ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ ఉండమని అడ్వైస్ చేస్తున్నారు. కొంతమందికి ఇంట్లో ఉన్నా కూడా, హోమ్ ఐసోలేషన్ ఉన్నాక కూడా వీక్నెస్ ఎక్కువ అయ్యి, లేకపోతే బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం అవ్వడం, ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డు ఈజ్ మస్ట్. ఫోన్లో ప్రతి ఒక్కరిది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరివి అన్ని ఫోన్లో, అంటే మిస్సెస్ ఎవరైతే పెద్దవాళ్ళు ఫోన్స్ యూజ్ చేస్తున్నారో ఫ్యామిలీ మెంబర్స్ అందరివి ఆధార్ కార్డ్స్ ఫోన్లో ఫొటోస్ తీసి పెట్టుకోండి. వీలైతే ఫోటో జిరాక్స్ కూడా తీసి పెట్టుకోండి. జిరాక్స్ ఈజీ, అంటే ఫ్రిడ్జ్ మీద పేపర్ కిందనో, టీవీ వెనకాలనో అట్లా ఈజీగా గుర్తుకు ఉండే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అడ్మిషన్కి వెళ్ళే టైము టెన్షన్లో ఎక్కడ ఉందనేది కూడా మనకి ప్యానిక్లో అర్థం కాదు. కాబట్టి ఈజీ అవైలబుల్ ఉన్న ప్లేసెస్లో జిరాక్స్ తీసి పెట్టుకోండి. జిరాక్స్ కాపీలు కూడా మీ వెంట తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే కొన్నిసార్లు హాస్పిటల్లో మెడిసిన్స్ అవైలబుల్ లేనప్పుడు బయటికి రాస్తారు. ఎక్కడైనా ఫార్మసీకి వెళ్ళినప్పుడు ఆ మెడిసిన్ ఇవ్వాలి అంటే పేషెంట్ ఎవరు, ఆ పేషెంట్ ఆధార్ కార్డు ఒక జిరాక్స్ కాపీ తీసుకున్నాక, డీటెయిల్స్ వాళ్ళు ఎంట్రీ చేసుకున్నాకనే మీకు మెడిసిన్స్ ఇస్తారు. కాబట్టి ఈ జిరాక్స్ కాపీస్ వెంట పెట్టుకోండి. పాన్ కార్డు ఫొటోస్ కూడా, ఒక ఐడెంటిటీ ఒకవేళ ప్రూఫ్ కావాలంటే పాన్ కార్డు కూడా పెట్టుకోండి. ఈ డీటెయిల్స్ మీరు పెట్టుకోండి. ఇంకొకటి అండి, ఇంతకుముందుకు నేను నా స్టార్టింగ్ వీడియోస్ లాక్డౌన్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇట్లానే సడన్గా ఏమైనా అవుతే అన్అవేర్గా ఉండొద్దు. ఏం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్ నెంబర్ ఏంటి, ఐఎస్ఎఫ్సి నెంబర్ ఏంటి, క్రెడిట్ కార్డ్ నెంబర్ ఏంటి, దాని పిన్ నెంబర్ షేర్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్, ఎల్డర్స్, ప్లీజ్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్. You don't know when who is going to fall sick and the other person has to take care. ఈ అకౌంట్ నెంబర్, ఐఎస్ఎఫ్సి నెంబర్ ఎందుకు చెప్తున్నానంటే అందరి దగ్గర ఇమీడియట్గా క్యాష్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా హాస్పిటల్స్లో ఇప్పుడు ఛార్జెస్, ఐసీయూ అలా ఉంటే ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. సో మీ రిలేటివ్స్ వచ్చి అందరు హాస్పిటల్కి వచ్చి ఇవ్వడానికి కూడా కుదరకపోవచ్చు, దూరం ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు గూగుల్ పే కానీ బ్యాంక్లో నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమమ్ మన అకౌంట్ నెంబర్, ఐఎస్ఎఫ్సి నెంబర్ అని వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తేనే వాళ్ళు మనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. సో ఈ డీటెయిల్స్ మాత్రము మీరు తెలుసుకొని ఉంచుకోండి.
ఇంకేం చెప్పాలి అనుకున్నాను, కొన్ని మిస్ అవ్వకూడదని నేను నోట్స్ రాసుకున్నాను. క్యాష్ అండి. ఎనీ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే మాత్రము ఇమీడియట్ ఫస్ట్ డిపాజిట్ మినిమం 50,000 అయినా చేయాలి, అట్లీస్ట్ కరోనా వాటికైతే. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ పీపీఈ కిట్ ఛార్జెస్ అని వేరే సిఈటీ స్కాన్ ఛార్జెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మినిమం 50,000 హ్యాండ్ క్యాష్లో ఉండాలి. సో ఇంట్లో ఎప్పుడు రెడీగా క్యాష్ 50,000 పెట్టుకోండి. కొందరు బ్యాంక్లోనే ఉన్నాయంటే మనం బ్యాంక్ వెళ్ళి స్వైప్ చేసి అంత టైం కూడా ఉండకపోవచ్చు. స్వైప్ కూడా ఓన్లీ 40,000 వస్తుంది డైలీ, కాబట్టి మినిమం 50,000 పెట్టుకోండి క్యాష్. ఇప్పుడు చాలా మటుకు కరోనా అన్లెస్ మరీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటేనే పేషెంట్ అడ్మిట్ చేసుకుంటున్నారండి. లేదు ఓన్లీ జ్వరము, కొంచెం బాడీ పెయిన్స్, కోల్డ్ ఉంది, నార్మల్ సిమ్టమ్స్ ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్ ఉండమని డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారు. ఐసోలేషన్ అన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇంట్లో ఎనీ పర్సన్కి ఫీవర్ కానీ ఈ సిమ్టమ్స్ కనిపిస్తే సపరేట్ రూమ్ ఉండాలి. వాళ్ళు రూమ్ లేకుండా ఒక దగ్గర ఐసోలేట్, అందరిలో కలసకుండా అన్ని ముట్టుకోకుండా ఒక దగ్గర ఉంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ యూస్ చేయాలి. ఒక డిస్పోజబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్లో వేసేసి వాళ్ళే దాన్ని డిస్పోజ్ చేయాలండి. పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి బయట. డబ్బులు ఉన్నా పెట్టుకుందామన్నా బెడ్స్ అవైలబుల్ లేదు. ఎందుకంటే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. చాలా ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటున్నారు బయట హాస్పిటల్స్లో. కొన్ని హాస్పిటల్స్కి అయితే పర్మిషన్ కూడా లేదు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం నార్మల్గానే ఉన్నాం కదా, అవతల వాళ్ళకి కూడా జ్వరం లేదు కదా అనేసి చాలా వెరీ కామన్గా ఉంటున్నారు జనాలు. మాస్క్ కూడా పెట్టుకున్న కరెక్ట్ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం చాలా వింటున్నాము అసిమ్టమాటిక్ ఉంది కరోనా అంటే అర్థం ఏంటి అంటే, కరోనా సిమ్టమ్స్ చాలా డిలేడ్గా కనిపిస్తున్నాయి. ఇదివరకు ఫ్లూ కానీ ఇలా ఆయాసము, ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్స్ ఇలా ఉండేవి, థ్రోట్ పెయిన్. ఇప్పుడు అవి కాకుండా రీసెంట్గా చెప్పడం ఏంటి అంటే, కింగ్ కోటి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు మొన్న డెక్కన్ క్రానికల్ పేపర్లో ఆర్టికల్. ఏంటి అంటే చాలా మందిలో డయేరియా అండ్ వామిటింగ్స్ ఇవి అబ్జర్వ్ చేస్తున్నారంట. 2-3 days కంటిన్యూస్గా ఉంటుంది. సో దట్ కెన్ బి ఆల్సో కరోనా. ఓన్లీ ఈ సిమ్టమ్స్ ఫ్లూ కోల్డే అనుకొని కాకుండా ఈ డయేరియా కానీ వామిటింగ్స్ కానీ ఉంటే మాత్రము మీరు డాక్టర్ అడ్వైస్ తప్పకుండా తీసుకోండి. ఇంకా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వీలైనంత వరకు ఆలోచించండి. 10కి ఒకసారి బయటికి వెళ్తుంటే అవసరమా ఈ పని? ఇంట్లో ఉండే అయిపోతుందా, ఫోన్లో అయిపోతుందా, లేదంటే ఇంట్లో వెళ్ళాల్సి వస్తే ఒకటే పర్సన్ వెళ్ళండి. బయటికి షాప్స్కి కానీ వెజిటేబుల్స్ కానీ కూరగాయలకి ఆ పర్సనే వెళ్ళండి. రాగానే బయటనే మంచిగా శానిటైజ్ చేసుకొని హ్యాండ్స్ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావడము. మనం తీసుకొచ్చినవి సోప్ వాటర్తో వాష్ చేసి కొంచెంసేపు సన్లో పెట్టడము. వీలైనవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటే చాలా రిస్క్ తగ్గుతుంది. ఇంకొకటండి, ఒకరు ఆఫీస్ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉంటే, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్, కొంతమందికి కంపల్సరీ బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం వీలైతే సపరేట్గా ఉండడము, సపరేట్ బాత్రూమ్ యూజ్ చేయడం, కొంచెం ఇంట్లో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అందరితోటి బాగుంటుంది. ఇది నా చిన్న అడ్వైస్. ఇంకొకటండి, వెరీ కామన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ మధ్యలో, ఎవరి బర్త్డే ఉన్న స్టేటస్లలో కేక్స్ దట్ ఈజ్ ఆర్డర్డ్ అవుట్ సైడ్, బేకరీస్ నుంచి తెచ్చుకోవడము. అది అవాయిడ్ చేయండి. కేక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి, చిప్స్ కానీ బర్త్డేస్కి స్నాక్స్ బయట నుంచి తెచ్చుకోవడం చాలా అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాక్డౌన్ ఉన్నప్పుడు మార్చ్ ఏప్రిల్లో అందరూ కేక్స్, బర్త్డేస్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు ఇన్ని వెరైటీస్ కేక్స్ చేసి ఈ ట్రై చేసాం ఆ ట్రై పోస్టులు వాట్సాప్స్లో గ్రూప్స్లో కేక్స్ పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా లాక్డౌన్ తీసేసాక నార్మల్గా ఫీల్ అయ్యి తెచ్చుకుంటున్నారు. మీరు అంటుండొచ్చు కిరాణా తెచ్చుకుంటలేమా, కూరగాయలు తెచ్చుకుంటలేమా అని చెప్పేసి. అవి తెచ్చుకున్నప్పుడు కేక్ ఏంటి అని, కానీ వీలైనంత వరకు మనం రిస్క్ తగ్గించుకోవాలి. కూరగాయలు
మనకు తప్పదు, తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం దాన్ని ఏమో చేస్తున్నాం కదా, వామ్ వాటర్లో వేయడమో లేకపోతే సాల్ట్లో కొంచెంసేపు ఉంచడం, బాగా వాష్ చేయడము, ఈ కిరాణా తెచ్చుకుంటే ప్యాకెట్స్ సోప్ వాటర్ వాష్ చేయడమో, వీలైతే శానిటైజ్ చేస్తున్నాము. కేక్ అలా కాదు కదండి. సో కేక్స్ దయచేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి. బయట మాత్రము తెచ్చుకోకండి. ఇప్పుడున్న పరిస్థితి చాలా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎలా వస్తుంది కరోనా, మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎటువైపు నుంచి వస్తుందో తెలియట్లేదు. కాబట్టి వీలైనంత వరకు చాలా 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 జాగ్రత్త తీసుకోండి. మోస్ట్లీ మిస్అండర్స్టూడ్ థింగ్ ఈస్ అండి, ఇంట్లో ఎవరికైనా కొంచెం గొంతులో నసలాకు లేకపోతే సోర్ థ్రోట్ అనిపించడము, కొంచెం కోల్డ్లాగా అనిపిస్తే వాళ్ళే స్టీమ్ పెట్టుకోవాలి అనే మిస్కాన్సెప్షన్లో ఉన్నారు. అలా కాదు, ఇంటిల్లి పాది అందరూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి ఒక హ్యాబిట్ చేసుకోండి. డైలీ 3 times అట్లీస్ట్, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఆర్ నైట్ వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని గార్గిల్ చేసుకోవడము, స్టీమ్ పెట్టుకోవడం. స్టీమ్ అందరూ ఒకసారి అట్లీస్ట్ ట్వైస్ కానీ పెట్టుకోవడము. బయటికి వెళ్ళే వాళ్ళు జాబ్ పర్పస్కి కానీ ఇంకేదైనా పర్పస్ రెగ్యులర్గా డైలీ వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ వీలైనంత వరకు 3-4 times స్టీమ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈ హర్బల్ డ్రింక్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. రీప్లేస్ యువర్ టీ విత్ హర్బల్ డ్రింక్స్. చాలా కషాయాలు చెప్తున్నారు కదా, అవి చేయండి. స్పైస్ పడిన వాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. స్పైస్ తక్కువ వేసుకోండి, తక్కువ క్వాంటిటీ తీసుకొని దానికి అడ్జస్ట్ అయ్యాక కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. మిల్క్లో ప్యూర్ టర్మరిక్ పౌడర్ వేసుకొని, పసుపు వేసుకొని ఇలా మాత్రం చేయండి. ఇంట్లో మస్ట్ ఉండాలి అండి. ఇది స్టీమ్ అంటే గిన్నెలో పెట్టుకొని ఆవిరి పట్టుకోవడము చాలా రిస్క్. పిల్లలు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మళ్ళీ మనమే హ్యాండిల్ చేసేటప్పుడు నీళ్ళు మీద పడినా కష్టము. కాబట్టి ఈ స్టీమ్ వేపరైజర్ కొనుక్కోండి. స్టీమ్ వేపరైజర్ అంటే ఏదో పెద్దది అనుకోకండి. మనం బ్యూటీ పార్లర్లో మామూలుగా ఇట్లా ఫేస్కి స్టీమ్ పడతారు కదా, హ్యాండిల్ ఉండి చిన్నది ప్లాస్టిక్. నాకు తెలిసి ఎనీ ఫార్మసీలో దొరుకుతుంది, జనరల్గా ఎనీ స్టోర్స్లో దొరుకుతుంది. అన్ని జనరల్ ఐటమ్స్ ఉండే స్టోర్లో. ఆన్లైన్లోనన్నా కొనండి, ఒక 450 రూపీస్ ఏమో ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్. వాటర్ వేసిగానే ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టగానే స్టీమ్ వస్తుంది. వేపర్ క్యాప్సూల్స్ కూడా కొని పెట్టుకోండి ఇంట్లో. సిమ్టమ్స్ కొంచెం ఉన్నవాళ్ళు ఆ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు, లేని వాళ్ళు నార్మల్ వాటర్ వేపర్ పట్టుకోండి. ఒక థర్మోస్ ఇంట్లో ఉంటే పర్లేదండి, లేకపోతే థర్మోస్ మనీ ఇన్వెస్ట్ చేయండి. ఇది ఫర్ ఎ లాంగ్ పీరియడ్ యూస్ఫుల్ ఉంటుంది. ఒక థర్మోస్ యూస్ చేయండి. కొంచెం వాటర్ బాగా హీట్ చేసి పోస్తే దాంట్లో ఒక హాఫ్ డే లేకపోతే ఈవినింగ్ వరకు వేడిగా ఉంటాయి. ఇంట్లో అందరు ఎప్పుడు వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు గాగుల్ చేసుకోవచ్చు. ఇవి మాత్రము తీసుకోండి. ఇంకొకటి గ్లౌజెస్, క్లీనింగ్ గ్లౌజెస్ ఇవి ఉంటే బెటర్. ఎందుకంటే రెగ్యులర్గా ఈ ట్యాప్స్ కానీ మన బాత్రూమ్స్లో, సింక్లో, వాష్ బేసిన్ దగ్గర, డైనింగ్ దగ్గర ట్యాప్స్ రెగ్యులర్గా క్లీన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం చాలాసార్లు క్లీన్ చేసుకోవడానికి మన హ్యాండ్స్ వెళ్తాము, ట్యాప్ని యూస్ చేస్తాం, కానీ మన ట్యాప్ మీద ఉన్న జామ్స్ ఏమైనా ఉండిపోతాయి. కాబట్టి క్లీనింగ్ గ్లౌజెస్ కంపల్సరీ ఒక పేరు కొనుక్కోండి, ఉంచుకోండి. ఇంకా హర్బల్ డ్రింక్స్ గురించి చెప్పాను. సూప్స్ తాగండి. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది కాబట్టి చాలా మట్టుకు వామ్ లిక్విడ్స్ ఏమైనా తీసుకుంటే ఇది వైరస్ అనేది అప్పుడే ఒకవేళ మన బాడీలోకి ఎంటర్ అయ్యి త్రోట్లో ఏమైనా ఉంటే సర్వైవ్ కాదు అని అంటున్నారు. నిజం ఎంతనో తెలియదు కానీ బట్ ట్రై చేయండి. సూప్స్ తాగండి, సూప్స్ చేసుకోండి, లాట్ ఆఫ్ గ్రీనీ వెజిటేబుల్స్ తీసుకోండి. ఇంకా ఇంకొకటి అండి, ఈ సిట్రస్ చెప్తున్నారు కదా, కషాయంలో కానీ కాకుండా ఇప్పుడు విటమిన్ సి అవసరం కాబట్టి సిట్రస్, లైమ్ ఇవన్నీ చాలా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందని సైనస్టిస్ ఉన్న వాళ్ళు అస్సలు యూస్ చేయకండి ఈ టైంలో. ఈవెన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పడని వాళ్ళు అస్సలు యూస్ చేయకండి. సిమ్టమ్స్ రాని వాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళు ఇవి వాడండి. బత్తాయి, ఆరెంజ్ ఇవి కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇదివరకు కూడా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే వాడండి. కానీ సిమ్టమ్స్ వచ్చినాక మాత్రము అవాయిడ్ చేయండి లైమ్ ఇవి. బికాస్ బనానా ఇలాంటివి మాకు తెలుసు, మామూలుగా కోల్డ్ ఉంటే బనానా తింటే కఫం పడుతుంది అని. సో అలాంటిది ఇప్పుడు ఎలా పనిచేస్తుంది, మనం ఇట్ విల్ మేక్ వర్స్. సో అవాయిడ్ దోస్ ఆఫ్టర్ గెటింగ్ ద సిమ్టమ్స్. ఈట్ డైలీ ఎగ్స్, అట్లీస్ట్ వైట్ ఎగ్ తీసుకోండి.
డ్రై ఫ్రూట్స్ తినండి, మిక్స్డ్ వెజిటేబుల్స్ తినండి. సో ఓన్లీ వాట్ వీ కెన్ డూ ఈస్ టేక్ మ్యాక్సిమమ్ ప్రికాషన్స్. వాట్ వీ కెన్ డూ, అవాయిడ్ ద రిస్క్, minimize the risk, eat healthy food, keep safe ourselves. So please stay at home, stay healthy, be safe. Thank you.